SQL డేటా టైప్స్. సో మనకి ఏ విధంగా అయితే సి లాంగ్వేజ్లో, C++లో, జావాలో డేటా టైప్స్ ఉంటాయి. డేటా టైప్ అంటే ఏంటి అంటే మనం కంప్యూటర్కి ఇచ్చేటువంటి డేటా లేదా మనం ఇన్పుట్ ఇస్తున్నటువంటి డేటా ఎటువంటి టైప్లో ఉంది అంటే నెంబర్స్ ఉన్నాయా, క్యారెక్టర్స్ ఉన్నాయా, స్ట్రింగ్స్ ఉన్నాయా, ఇమేజెస్ ఉన్నాయా, వీడియోస్ ఉన్నాయా, ఈ టైప్ని తెలిపేదాన్ని మనం ఏమంటామంటే SQL డేటా టైప్ అంటాం. SQLలో మెయిన్గా 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. అవి వచ్చేసి బైనరీ డేటా టైప్, న్యూమరిక్ డేటా టైప్, ఎక్స్ట్రాక్ట్ న్యూమరిక్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్ లేదా క్యారెక్టర్ డేటా టైప్ అని కూడా అంటాం దీన్ని, అండ్ డేట్ అండ్ టైమ్ డేటా టైప్. దీస్ ఆర్ ద 5 డేటా టైప్స్. సో మనం SQL మొత్తం కూడా మనం టేబుల్స్లో చేస్తాం కాబట్టి ఎవ్రీ టేబుల్ హ్యాస్ ఓన్ attributes. So every attribute must have a data type. సపోజ్ స్టూడెంట్ అనే టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ అనే టేబుల్కి SID అని చెప్పేసి అండ్ SName అని చెప్పేసి అంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఇవన్నీ కూడా మనకు అట్రిబ్యూట్స్ అంటాం. స్టూడెంట్ ఐడికి ఒక డేటా టైప్ ఉండాలి. అంటే స్టూడెంట్ ఐడి మనం ఏ డేటా టైప్లో ఇస్తాం, న్యూమరిక్ డేటా టైప్. అండ్ స్టూడెంట్ నేమ్ ఏ డేటా టైప్లో ఇస్తాం మనం, స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ డేటా టైప్. ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ మెయిన్ గా బైనరీ డేటా టైప్, న్యూమరిక్ డేటా టైప్, ఎక్స్ట్రాక్ట్ న్యూమరిక్ డేటా టైప్, స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ డేటా టైప్, డేట్ అండ్ టైమ్ డేటా టైప్. ఇవి మెయిన్ గా మనం SQL యూజ్ చేసేటువంటి డేటా టైప్స్.